पतवार तुमको है अर्पण, जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। ఓం శాంతి. ఈరోజు సాకార మురళి 14వ తేదీ మురళిలో బాబా విశేషంగా మన ఆత్మ కళ్యాణం ఎలా చేసుకోవాలి, మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు, ఎటువంటి కర్మలు చేసుకోవాలి, ఆ కర్మల్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే కేవలం బాబా చెప్పేది ఏంటంటే స్వయాన్ని ఆత్మాని తెలుసుకొని ఏ కర్తవ్యం చేస్తున్నా కూడా నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి చేసుకుంటూ దేశస్థితి నుండి అతీతంగా ఉండండి పిల్లలారా. అప్పుడే మీ ఆత్మలో ఉండేటటువంటి అనేక జన్మల పాపాలని కూడా దూరం అవుతుంది అంటూ, తర్వాత ఎటువంటి శిక్షలు కూడా అనుభవించకుండా మీరు పూజ్యనీయులుగా తయారు కావాలంటారు బాబా. ఇది చాలా విశేషమైన విషయం అన్నమాట బాబా మహావాక్యంలో. ఎటువంటివి పొరపాటు కూడా చేయకూడదు. నిజమే, మాయ అనేక విధమైన పొరపాటు చేపిస్తుంది. అయితే కూడా మనము ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో, అటెన్షన్లో ఉంటామో, అప్పుడు బాబా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎప్పుడైతే బాబా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయో అదే ధారణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాయ మన నుండి ఎటువంటి పాపకర్మలు కూడా చేయించడానికి సాధ్యమవ్వదు. అంచేతన బాబా చెప్తారు, పిల్లలారా ఏ పొరపాటు చేయకుండా ఉంటేనే మీరు పూజ్య దేవతలుగా తయారవుతారు, పూజింపబడతారంటారు. ఇదందరూ కూడా చాలా చాలా గమనం పెట్టి ఈరోజు ఈ విషయంలో ఈ రోజంతా కూడా అనుకుంటాము, బాబా నా నుండి ఎటువంటి పొరపాట్లు కూడా అవ్వకూడదు, మరి శిక్షలు కూడా నేను తినకూడదు. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడి యొక్క పిల్లలయ్యి మళ్ళీ అక్కడ వెళ్ళి శిక్షలు అనుభవిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా. అందుకోసమే మనం పూజ్యనీయులు, పూజ్య దేవతలు అన్నప్పుడు ఎటువంటి అలాంటి అకర్తవ్యాన్ని చేయకరాదు. అయితే బాబా ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు, వినాశనము ఎందుకు అవుతుంది పిల్లలారా అంటారు బాబా. వినాశనం దేనికోసం అవుతుంది? వినాశనం అవ్వడానికైనా సరే ఒక కారణం ఉంది. మన పిల్లల యొక్క సుఖం కోసమే వినాశనం కూడా జరిగేది. అర్థమైందా? సో ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, లేక ఏమవుతుందో ఇవన్నీ మనకు అనవసరం. ఏది జరుగుతుందో అందులో కళ్యాణమే ఉంటుందనేసి తెలుసుకోండి అంటారు బాబా. సరే, ఈరోజు 14, 11, 20 मीठे बच्चे तुम सच्चे सच्चे राज ऋषि हो, तुम्हारा कर्तव्य है तपस्या करना, तपस्या से ही पूजन लायक बनेंगे. మధురమైన పిల్లలారా, మీరు సత్యమైన రాజ ఋషులు, మీ కర్తవ్యమే తపస్సులో ఉండడం. సత్యమైన రాజ ఋషులు, మీ కర్తవ్యం ఏంటంటే తపస్సు చేయటం. తపస్య నుండి పూజకి యోగ్యమూర్తులవుతారు. ప్రశ్న, कौन सा पुरुषार्थ सदा काल के लिए पूजने लायक बना देती है? ఎటువంటి పురుషార్థము సదాకాలం కోసము పూజ్యనీయులుగా తయారు చేస్తుంది? అర్థమైంది కదా. ఇది బాగా గుర్తుపెట్టుకుంటాము. ఏ పురుషార్థము సదాకాలం కోసం పూజ్యనీయులుగా తయారు చేస్తుంది? ఆత్మకి జ్యోతి जगाने का, तमो प्रधान आत्मा को सतो प्रधान बनाने का पुरुषार्थ करो तो सदा काल के लिए पूजन लायक बन जाएंगे.
రెండు విషయాలు ఇక్కడ బాబా చెప్తారు. ఆత్మ జ్యోతి ఎల్లప్పుడూ కూడా వెలిగి ఉండాలి, లేదా తమో ప్రధాన ఆత్మ సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేసుకోవాలి. అప్పుడే సదాకాలం కోసం పూజ్యనీయులుగా అవుతారు. जो अभी गफलत करते हैं वह बहुत रोते हैं. ఎవరైతే ఇప్పుడు పొరపాటు చేస్తారో వాళ్ళు చాలా ఏడవలసి పడుతుంది. अगर पुरुषार्थ करके पास नहीं हुए, धर्मराज की सजाएं खाई तो सजा खाने वाले पूजे नहीं जाएंगे. सजा खाने वाले का मुँह ऊंचा नहीं हो सकता. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ కాలేదంటే ధర్మరాజ శిక్షలు తినాల్సి పడుతుంది. అప్పుడు ఎలా పూజ్యనీయులుగా అవుతారు? శిక్షలు అనుభవించేటటువంటి వారి యొక్క ముఖము పైకి ఎక్కదు, అంటే ఎత్తలేరు, వాడు ముఖమంతా కూడా కిందనే దించాల్సి పడుతుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. మొట్టమొదట పిల్లలకి బాబా ఏమంటారు అంటే, స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మ, తర్వాత శరీరం. ఎక్కడైనా మీరు ప్రదర్శనలు లేదా మ్యూజియంలో, క్లాసెస్లో మొట్టమొదట ఇది వినిపించండి, సావధాని చేయండి. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుని భగవంతుడిని స్మృతి చేయండి అని. బచ్చే జబ్ బైఠతే హై సబ్ దేహి అభిమాని హోకర్ నహీ బైఠతే హై. అయితే ఇప్పుడు మన పిల్లలు బాబా చెప్తారు, ఎప్పుడైతే పిల్లలు కూర్చుంటారో ఆత్మాభిమానిగా కూర్చోలేకపోతారు. యహా బైఠతే భీ కహా కహా ఖ్యాలాత్ జాతా హై. ఇక భలే కూర్చొనే ఉంటారు పిల్లలు, కానీ ఎక్కడెక్కడో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. నిజమే కదా బాబా చెప్పడం. బాబా మహావాక్యం వింటూనే ఉంటాం, కానీ మనసు మాత్రము నలువైపు అటు ఇటు తిరుగుతూ వస్తుంది. సత్సంగ్ మే జబ్ तक कोई साधु आदि आए तब तक क्या बैठ करते हैं, कोई ना कोई ख्यालात में बैठे रहते हैं. फिर साधु आया तो कथा आदि सुनने लगते हैं. ఇప్పుడు లౌకిక విషయం బాబా చెప్తారు. ఏదైనా సత్సంగంలో సాధువులు వీళ్ళంతా కూడా ఇంకా రాలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొనేసి ఏదో ఒక ఆలోచనలో కూర్చొని ఉంటారు. తర్వాత సాధు వస్తారు, కథ వినిపిస్తారు. बाप ने समझाया है ये सब भक्ति मार्ग में सुनना सुनाना है. बाप समझाते हैं ये सब है आर्टिफिशियल. భక్తి మార్గంలో కథలు వింటూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఇందులో ఏమీ కూడా లేదు. దీపావళి కూడా ఆర్టిఫిషియల్గా ఆచరణ చేస్తారు. బాబా ఏం చెప్తారంటే, జ్ఞానం తాలూకా మూడో నేత్రము ఇప్పుడు ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు బాబా ఏమంటారంటే, ఇంటింట్లో కూడా ప్రకాశమే ప్రకాశం. ఇప్పుడు ప్రతి ఇంటింట్లో కూడా అంధకారమే అంధకారం. ఇవంతా బాహ్య రూపంలో ప్రకాశం ఉంటుంది. దీపాలంతా ముట్టించి పెడతారు కదా ప్రతి ఇంట్లో దీపావళిలో. సో అదంతా కూడా బాబా ఏమంటారు, బాహ్య రూపం యొక్క ప్రకాశమే. తుమ్ అప్ని జ్యోతి జగాని బిల్కుల్ శాంతి మే బైఠతే హో. ఇప్పుడు మన యొక్క ఆత్మజ్యోతి వెలిగించుకోవాలంటే పూర్తి శాంతియుతంగా మీరు కూర్చుంటారంటారు బాబా. బచ్చే జాంతే హే స్వధర్మ మే रहने से पाप कट जाते हैं. జన్మ జన్మాంతర్ కే పాప్ ఇస్ యాద్ కి యాత్రా से ही कटने हैं. ఇది చాలా ఇంపార్టెంట్. జన్మ జన్మాంతరంలో మనం చేసిన ఏ పాపాలు ఉన్నాయో అది కేవలం బాబా యొక్క స్మృతి ద్వారానే సమాప్తం అవుతుంది. ఆత్మకి జ్యోతి బుజ్ గయి హై నా, శక్తి కా పెట్రోల్ సారా ఖతం హో గయా హై. కొత్త విషయం బాబా చెప్తున్నారు. ఆత్మజ్యోతి ఏమైపోయింది? ఆరిపోయింది. శక్తి యొక్క పెట్రోల్ ఏముందో అది కూడా పూర్తి సమాప్తమైపోయింది. ఆత్మలో ఏ శక్తి ఉండిందో, ప్రేమ, పవిత్రత, అవన్నీ శక్తులు ఉండింది కదా, అవన్నీ కూడా సమాప్తమైపోయింది. फिर भर जाएगा क्योंकि आत्मा पवित्र बन जाती है. कितना रात दिन का फर्क है. మళ్ళా అది నిండుకుంటుంది అంటారు బాబా. ఎందుకంటే ఆత్మ పవిత్రమైపోతుంది. ఎంత పగలు రాత్రి వ్యత్యాసం. ఇప్పుడు లక్ష్మి యొక్క పూజ చేస్తారు.
कई बच्चे लिखते हैं लक्ष्मी बड़ी या सरस्वती माँ बड़ी। లక్ష్మి तो एक होती है శ్రీ నారాయణకి. అయితే కొంతమంది పిల్లలు బాబాకి రాస్తారనమాట, బాబా లక్ష్మి గొప్పనా లేక సరస్వతి తల్లి గొప్పనా. లక్ష్మి అంటే శ్రీ నారాయణుడి యొక్క లక్ష్మి. अगर महालक्ष्मी को पूजते हैं तो उनको 4 भुजा दिखाते हैं. మహాలక్ష్మి పూజ చేసేటప్పుడు 4 భుజాల్ని చూపిస్తారు. వాళ్ళు వీళ్ళలో ఇద్దరు కూడా వచ్చేస్తారు. వాస్తవంలో లక్ష్మీ నారాయణుల యొక్క పూజ అనేసి చెప్తారనమాట. చతుర్భుజమే కదా, ఇద్దరు కూడా తోడుగానే ఉంటారు. అయితే మనుషులకి ఇవన్నీ కూడా తెలియదు. అనంతమైన తండ్రియే అన్ని విషయాలు తెలిపిస్తారు. అంటే అందరూ కూడా ఏమైపోయారు, తెలివి తక్కువ పిల్లలు అయిపోయారు. లౌకికంలో తండ్రి పూర్తి ప్రపంచానికి తండ్రి అనేసి చెప్పుకుంటారా లేక తెలివి తక్కువ అనేసి అనుకుంటారా అంటారు బాబా. అభి తుమ్ బచ్చే జాన్తే హో విశ్వ కా బాప్ కౌన్ హై. విశ్వానికి తండ్రి ఎవరు అనేసి మీకు ఇప్పుడు తెలిసిపోయింది. ఖుద్ కహతే హై మై సభీ ఆత్మాओं का बाप हूँ, तुम सब मेरे बच्चे. బాబాకి ఎంత సంతోషం చూడండి. ఏమంటారు బాబా, మీరందరూ కూడా నా పిల్లలే, నేను మీ అందరికీ కూడా తండ్రి అయినాను. వే సాధు లోగ్తో కహ దేంగే సబ్ భగవాని భగవాని. తుమ్ జాన్తే హో బేహద్ కా బాప్ బేహద్ కా జ్ఞాన్ సమझा रहे हैं तुम ఆత్మకు. అయితే అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు పిల్లలకి లేక ఆత్మలకి వినిపిస్తూ ఉన్నారు. మనుష్యం को तो దేహ అభిమాన్ रहता है मैं फलाना. మనుషులకి ఏముంది ఇప్పుడు, దేహ అభిమానం. ఏమని, నేను ఫలానా ఫలానా అనుకుంటూ ఉంటారు. శరీర్ పర్ జో నామ్ పడా హే ఉస్ పర్ చల్తే ఆయే. శరీరానికి ఏ పేరు ఉంటుందో దాని అనుసారంగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు శివబాబా నిరాకారుడు, సుప్రీం తండ్రి అయినారు. సరేనా, సుప్రీం సోల్ బాబా. ఉస్ ఆత్మ పర్ నామ్ హై శివ్. ఆత్మకి పేరేంటి, శివ. ఆత్మ పర్ నామ్ एक ही है शिव बाबा का, बस वह है परम आत्मा. परमात्मा उनका नाम है शिव. बाकी जो भी आत्माएं ढेर के ढेर है उन सबके शरीर के नाम पड़े हुए हैं. అయితే ప్రపంచంలో లెక్కలేనంత మనుష్యాత్మలు ఉన్నారు. వాళ్ళ పేర్లంతా కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ శివబాబా పేరు మాత్రము ఆత్మ, పరమాత్మ అని అంటారు, శివ అని అంటారు. శివ బాబా యహా రహతా నహీ హై, వ తో కహా రహతే హై. శివ బాబా ఇక్కడ ఉండట్లేదు కదా, అయితే ఎక్కడుంటారు బాబా, పరంధామంలో ఉంటారు. शिव बाबा अवतरण भी है. अभी बाप ने तुमको समझाया है सभी आत्माएं यहाँ आती है पाठ बजाने. బాబా చెప్పేసినారు, అందరూ ఆత్మలు ఇక్కడ పాత్ర అభినయించడానికి రావాల్సి పడుతుంది కదా. బాబాది కూడా పాత్ర ఉంది అంటారు బాబా. బాబ్తో బహుత్ బడా కామ్ యహా కర్తే. చాలా గొప్ప పని బాబా ఇక్కడ చేస్తారు. అవతార్ మాన్తే హే తో ఉన్కి తో హాలిడే और స్టాంప్ అది హోనీ చైనా. అయితే బాబా ఇక్కడ అడుగుతున్నారు, అవతారమూర్తి భగవంతుడు అన్నట్లయితే వారి యొక్క హాలిడే లేదా స్టాంప్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి కదా. సబ్ దేశమే హాలిడే హోనీ చాయే. అన్ని దేశాల్లో కూడా హాలిడే ఉండాల్సి పడుతుంది. క్యూంకి బాప్తో సబ్కా సద్గతి దాతా హై. ఎందుకు హాలిడే ఉండాలి, ఎందుకంటే బాబా సర్వల సద్గతి దాత. उनका जन्मदिन और चले जाने का दिन डेट आदि का भी पता नहीं पड़ता. ఎందుకు, బాబా వచ్చేది తెలీదు, వెళ్ళేది తెలీదు, అవునా. ఎప్పుడు వస్తారు పరంధామం నుండి, మరి ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇది ఎవరికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు, కారణం ఏంటి, ఎందుకంటే వాళ్ళు అన్నిటికన్నా నిర్లిప్తంగా ఉన్నారు. శివబాబా ఎలాంటి వారు, ప్రతి విషయాల నుండి నిర్లిప్తంగా ఉన్నారు. అందుచేతన కేవలము శివరాత్రి అనేసి చెప్పేస్తారు. ఇప్పుడు మీ పిల్లలు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు, అర్ధకల్పము అనంతమైన పగలు, అర్ధకల్పము అనంతమైన రాత్రి.
రాత్రి పూర్తి అయిపోతే మళ్ళా ఏం స్టార్ట్ అవుతుంది, పగలు. ఉస్కే బీచ్ మే బాప్ ఆతే. ఇప్పుడు దీని మధ్యలోనే బాబా రావడం, వాళ్ళు రావడము కూడా అక్యురేట్ టైం అనుసారంగా వస్తారు బాబా. ఒక్క సెకండ్ అయినా హెచ్చు తక్కువ చేయరు. అదే భగవంతుడి యొక్క ఎంత బాబా యొక్క మహిమలో చెప్పినా అది తక్కువే. मनुष्य जन्मते हैं तो म्यूनसिपैलिटी में नोट कराते हैं ना, फिर 6 दिन के बाद उसका नाम रखते हैं, उसको कहते हैं नामकरण. कोई छट्टी कहते हैं, భాష అయితే बहुत है. అయితే మున్సిపల్ లౌకికంలో కూడా జన్మ పిల్లలు తీసుకుంటే మున్సిపాలిటీలో కూడా ఏం చేస్తారంటే ఆ పిల్లల యొక్క జన్మ రోజు లేక ఏది ఎట్లా అనేసి నోట్ చేపిస్తారు. ఆ తర్వాత 6 రోజుల తర్వాత వాళ్ళకి పేరు పెడతారు, పిల్లలకి పేరు పెడతారు. దాన్ని నామకరణం అనేసి కొంతమంది, ఇంకా కొంతమంది చెట్టి. చెట్టి అంటే అంటే ఏంటి, 6. చెట్టి అంటే 6వ రోజు. సో అలా నామకరణం ఇవన్నీ చేస్తారనమాట. భాషలు మాత్రం చాలా ఉన్నది. లక్ష్మికి పూజ కర్తే హే, आतिशबाजी जलाते हैं. तुम पूछ सकते हो जो लक्ष्मी का त्यौहार आप मनाते हो वह कब तख्त पर बैठी. అయితే లక్ష్మీ పూజ చేస్తారు, తర్వాత తపాసలంతా కాల్చేస్తారు. మీరు అడగొచ్చు, లక్ష్మీ పండుగని ఎప్పటి నుండి ఆచరణ చేస్తున్నారు, ఎప్పుడు వాళ్ళు సింహాసనాన్ని ఎక్కినారు. తఖ్త్ పర్ బయటనే కహి కార్నోషన్ మనాతే. తఖ్త్ మీద అంటే సింహాసనం మీద కూర్చుంటే అప్పుడు ఏం చేస్తారు, పట్టాభిషేకం చేస్తారు. మళ్ళా వాళ్ళ యొక్క ఉన్కా జన్మదిన్ ఉన్కా జన్మ నహి మనాతే, వాళ్ళ బర్త్డే అనేసి ఆచరణ చేయరు. లక్ష్మి కా చిత్ర థాలి మే రఖ్ ఉన్సే ధన్ మాంగ్తే హే. మళ్ళీ ఏం చేస్తారు, లక్ష్మి యొక్క చిత్రాన్ని పెట్టేసుకొనేసి ధనాన్ని అడుగుతుంటారు భక్తాత్మలు. बस और कुछ नहीं. मंदिर में जाकर बल कुछ मांगेंगे, परंतु दीपमाला के दिन तो उनसे सिर्फ पैसा मांगेंगे. पैसा देती थोड़ी है. దీపావళిలో ఏం చేస్తారు, కేవలము డబ్బులే అడుగుతూ ఉంటారు. లక్ష్మి ఏమి ఇస్తుంది ఏంటి, యహ జైసీ జైసీ భావన హే, అగర్ कोई सच्ची भावना से पूजा करते तो अल्पकाल के लिए धन मिलता है. సత్యమైన భావనలతో ఎవరైనా పూజ చేస్తే వాళ్ళకి అల్పకాలిక ధనం లభిస్తుంది. యహే అల్పకాల का सुख. कहाँ तो स्थायी सुख भी होगा ना, స్వర్గ का तो उनको पता भी नहीं. స్థిరమైన సుఖం ఎక్కడో ఉండొచ్చు కదా అంటారు బాబా. స్థిరమైన సుఖం కోసం, స్వర్గం యొక్క సుఖం కోసం ఎవరికి తెలీదు. యహా స్వర్గ की भेंट में कोई खड़ा हो नहीं सकते हैं. స్వర్గం యొక్క వ్యత్యాసంలో ఎవరు కూడా నిలబడలేరు. స్వర్గం అంటే స్వర్గమే. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు తెలిసిపోయింది అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి, తర్వాత వైరాగ్యము తెలిపిస్తున్నారు. ఈ పాత ప్రపంచము, చీచీ ప్రపంచము ఉన్నది ఇది. అందుచేతన మళ్ళీ మీ పిల్లల కోసం కొత్త ప్రపంచం అవసరమే కదా. ఆ కొత్త ప్రపంచానికి ఏమంటారు, వైకుంఠం అని అంటారు. దాన్నే హెవెన్, తర్వాత పెరడైజ్ అని కూడా అంటారు. ఇస్ డ్రామామే పాఠధారి బి అవినాశి. ఈ డ్రామాలో పాఠధారీలు కూడా అవినాశియే. ఇప్పుడు మీ పిల్లలకందరికీ కూడా అర్థమైపోయింది కి మనమందరూ కూడా ఆత్మలో పాత్ర అభినయించడానికి కోసం వచ్చామని. బాబా ఏం వినిపిస్తారు, किसको भी प्रदर्शनी आदि दिखाते हैं तो पहले यह ఏం ఆబ్జెక్ట్ समझानी है. ఎవరికైనా మీరు ప్రదర్శనలు ఇవన్నీ వినిపిస్తారు లేక చూపిస్తారు అనుకోండి, మొట్టమొదట ఏం ఆబ్జెక్ట్ చూపించండి. సెకండ్లో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది, జనన మరణంలో తప్పకుండా రావాల్సి పడుతుంది. తర్వాత మెట్ల వర్ష చిత్రము కూడా చాలా బాగానే ఉంది, దాని మీద కూడా చాలా బాగా తెలిపించవచ్చు. రావణ రాజ్యంలో భక్తి ప్రారంభమవుతుంది. సత్యంలో భక్తి చేస్తారా, అక్కడ పేరు దాని యొక్క గుర్తులు కూడా ఉండదంటారు బాబా. జ్ఞానము తర్వాత భక్తి, ఈ రెండు కూడా వేరువేరైనది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది ఏంటంటే ఈ పాత ప్రపంచం యొక్క వైరాగ్యము అంటే ఏంటి అర్థమైంది కదా. వైరాగ్యంలో వచ్చేసినారు పిల్లలు.
మీకు ఇది కూడా తెలిసిపోయింది, ఏ పురాణి దునియా అబ్ ఖతం హోనీ హే, పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవుతుందని కూడా తెలుసు పిల్లలకి. బాప్ సదైవ్ బచ్చోं के సుఖదాయి హీ హోతే హై, ఎల్లప్పుడూ కూడా తండ్రి పిల్లలు సుఖాన్ని కోరుతూ ఉంటారు. ఏ లౌకిక తండ్రి కావచ్చు, అలౌకిక తండ్రి కావచ్చు, పారలౌకిక శుభావయనే కావచ్చు, ఎవరైనా సరే పిల్లల కోసమే తండ్రి ఎంత తల కొట్టుకుంటూ ఉంటారు. పిల్లల కోసమే గురువు గోశాల దగ్గర కూడా వెళ్తూ ఉంటారు, సాధు సత్పురుషుల దగ్గర వెళ్తారు. ఎట్లయినా సరే ఈ పిల్లలు బాగుండాలి. ఎందుకంటే బచ్చా హోగా తో ఉनको మాలిక్ మిల్కి ఆతే దేకర్ జాయింగ్, పిల్లలు బాగుంటే లేక నాకు పిల్లలు జన్మిస్తే వాళ్ళకి నేను ఆస్తి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటారు. అంటే వానప్రస్థలు సాధువు के पास जाते हैं वारिस बनाए तो बाप कभी बच्चों को दुख थोड़ी देंगे, పిల్లలకి ఎప్పుడైనా తండ్రి దుఃఖాన్ని కలిగిస్తారా? ఇది ఇంపాసిబుల్. तुम मात पिता कहकर కిత్నీ రడియా మారుతే रहते हैं. లౌకికంలో భగవంతుడి కోసం మాత పిత అనేసి ఎంత అరుపులే అరుపు అంటారు బాబా. तो बच्चों का रूहानी बाप सबको सुख का ही रास्ता बताते हैं. చూడండి బాబా పిల్లలకి ఆత్మిక తండ్రి పిల్లలకి ఏం చేస్తారు? సుఖం యొక్క మార్గాన్ని చూపిస్తానంటారు. సుఖ దేనే వాళ్ళ ఏకీ బాపే, ఇది అండర్లైన్ చేసుకోండి. సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు ఒక్క బాబాయే. మళ్ళీ లౌకికంలో ఏదో కొంత సుఖం ఉంటుంది, లేదని కాదు, అదంతా అల్పకాలమే. దుఃఖహర్త సుఖకర్త ఒక్క ఆత్మిక తండ్రియే. బాబా ఇప్పుడు అడుగుతారు, వినాశనము కూడా దేనికోసం పిల్లలారా జరుగుతుంది అంటే మీ సుఖం కోసమే. నైతో ముక్తి జీవన ముక్తి కైసి పాయింది. అక్కడ వినాశనమే కాలేదు అంటే ముక్తి జీవన్ ముక్తిని ఎలా పొందుతారు? परंतु ये भी किसी को समझेंगे थोड़ी है. यहाँ तो यह है गरीब अबलाए जो अपन को आत्म समझ निश्चय कर रहती है. ఇక్కడ బాబా పిల్లలంతా కూడా ఎలా ఉన్నారు? పేదవాళ్ళు, అబలలు, తర్వాత ఇక్కడ పేదవాళ్ళు అబలలు స్వయాన్ని ఆత్మ అనే నిశ్చయంతో ఉంటారు. बाकी बड़े लोगों को देह का अभिमान इतना कड़ा पक्का हो गया है. మళ్ళా ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉందంటే చాలా దేహ అభిమానం ఉంటుంది, అది పక్కా అయిపోయింది అంటారు బాబా. సరేనా? అయితే అడగనే అడగద్దు అంటారు బాబా. బాబా పదే పదే చెప్తానే ఉంటారు, పిల్లలారా మీరు రాజు ఋషులైనారు. ఋషి అనగా తపస్వి మూర్తులు. వాళ్ళేమో బ్రహ్మకు తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు, లేదా కాళీ తల్లికి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. वो सन्यासी भी है जो काली की पूजा करते हैं, माँ काली कह पुकारते हैं. చాలామంది సన్యాసులు ఇలా కూడా ఉన్నారు, కాళీ దేవతకి పూజ చేస్తారు. తర్వాత తల్లి అనేసి పిలుస్తూ ఉంటారు. బాబా ఏమంటారంటే ఈ సమయంలో అందరూ కూడా వికారి ఆత్మలే ఉన్నారు. కామచిత మీద కూర్చొని అందరూ కూడా నల్లగైపోయారు. తల్లి తండ్రి అందరూ కూడా ఏమైపోయారు? నల్లగే ఉన్నారు. ఇది అనంతమైన విషయం. సత్యంలో బాబా చెప్తారు అక్కడ నల్లగా ఎవరు ఉండరు, అందరూ కూడా అక్కడ ఎలా ఉంటారంటే తెల్లగానే ఉంటారు. తర్వాత మళ్ళీ ఏమవుతారు? నల్లగా అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలకి బాబా ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నారు. थोड़ा थोड़ा पतित होते होते अंत में बिल्कुल काले हो जाते. కొద్ది కొద్దిగా అలా పతితులు అవుతూ అవుతూ అంతిమలో పూర్తి బ్లాక్ నల్లగా అయిపోతారు. బాబా ఏమంటారంటే రావణుడు కామచిత మీద కూర్చోపెట్టేసి నల్లగా చేసి పెట్టేసినాడు. ఇప్పుడు మీ పిల్లలకి జ్ఞానచిత మీద బాబా ఎక్కిస్తున్నారు. ఆత్మ పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పతిత పావనుడు బాబా వచ్చి పావనలుగా అయ్యే యుక్తి కూడా నేర్పిస్తారు. అవునా? పతిత పావనుడు ఎవరు? బాబా. వాళ్ళ యుక్తి కూడా నేర్పిస్తున్నారు. నీరేమైనా మీకు యుక్తి నేర్పిస్తుందా పావనంగా తయారు కావడానికని బాబా అడుగుతారు. కానీ మీరు పిల్లలకి ఇప్పుడు తెలిసిపోయింది. ఈ జ్ఞానం కూడా కోటిలో కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు, ఉన్నతమైన పదవి ప్రాప్తి చేసుకుంటారు.
అభి తుమ్ పాప్ సే అప్నా వర్షా లేనే లియే ఆయే హో. చూడండి బాబా ఎంత చక్కగా గుర్తు చేపిస్తారు. పిల్లలారా, మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు? బాబా నుండి ఆస్తి పొందడానికి కోసం వచ్చారు. అది కూడా ఎన్ని జన్మలకి? 21 జన్మల కొరకు. తుమ్ ఆగే చల్కర్ బహుత్ సాక్షాత్కార్ కరేంగే. ఇంకా రాను రాను మీకు చాలా సాక్షాత్కారం అవుతుంది అంటారు బాబా. తుమ్కు అప్నీ పడాయి కా సబ్ పతా పడేగా. జో అభి గఫ్లత్ కర్తే హే ఫిర్ బహుత్ రోయేంగే. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పొరపాటు చేస్తే చాలా ఏడవలసి పడుతుంది. శిక్షలు కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఉన్నత పదవి పొందలేకపోతారు. సరేనా? అందుచేతన తండ్రి పిల్లలకి ఏమంటారంటే, మధురాతి మధురమైన పిల్లలారా, పురుషార్థం చేసి ఏం కావాలి? ఉత్తీర్ణంగా కాండి, పాస్ అయిపోండి పిల్లలారా. బాగా పురుషార్థం చేయండి. చేస్తామా? నిజంగా నిజంగా అచ్చా చేస్తాం. చేస్తేనే కదా కొద్దిగా పరిశ్రమ. ఈ ఒక్క జన్మ మనం కొద్దిగా శ్రమ పడితే జన్మలో కూడా హాయిగా ఉంటాం. సరేనా? అందుకే బాబా చూడండి మన పిల్లల కోసం ఏం చెప్తారు? మధురాతి మధురమైన పిల్లలారా, పురుషార్థం చేసి పాస్ కండి. అవుతామా? పాస్ అవుతామా? సరే. తర్వాత जो कुछ भी सजा नहीं खानी पड़े तब పూజన్ లాయక్ బి బనేంగే. ఎటువంటి శిక్షలు కూడా వద్దు పిల్లలారా. అర్థమైందా? పొరపాటు చేసేది ఎందుకు? శిక్షలు అనుభవించేది ఎందుకు? మళ్ళా పదవి కూడా తగ్గించుకునేది ఎందుకు? సజా ఖాయి తో ఫిర్ థోడీ పూజ చేయండి. శిక్షలు తిన్నట్లయితే అప్పుడు ఎవరైనా పూజ చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు మీరు పిల్లలు పురుషార్థం చక్కగా చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మ యొక్క జ్యోతి వెలిగించుకోండి. ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది? తమ ప్రధానం అయిపోయింది. దాన్ని ఇప్పుడు సత్తు ప్రధానంగా చేసుకోవాలా వద్దా? అట్లా ఉంటే ఏమైపోతుంది? పురుషార్థమే చేయలేదు అంటే ఎట్లా తమో ప్రధానంగా ఉంటుందో అంతే అలాగే ఉండిపోతాం. అయితే ఇప్పుడు ఆత్మకి ఏం చేసుకోవాలి? సత్వ ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఆత్మ ఎలా ఉంది చెప్పండి? ఆత్మ ఎలా ఉంది? బిందు. సరేనా? బిందు అది ఒక నక్షత్రమే. उनका और कोई नाम नहीं रख सकते. మళ్ళీ దానికి ఇంకే పేరు కూడా పెట్టలేము. बच्चों को समझाया है, उनका साक्षात्कार हुआ है. स्वामी विवेकानंद और रामकृष्ण परमहंस का बतलाते हैं. అయితే సాక్షాత్కారం కూడా అయ్యిందనమాట. స్వామి వివేకానందుడు తర్వాత రామకృష్ణ పరమహంసుడికి ఇదంతా దీనికోసం తెలిపిస్తారు. उसने देखा उनसे कुछ लाइट निकली सो तो आत्मा ही निकलती है. స్వామి వివేకానందుడు పరమహంస గురువులో చూస్తారంట. ఏమని? ఏదో ఒక లైట్ వాళ్ళ నుండి వచ్చింది కదా అనేసి మళ్ళీ ఇమిడిపోతుంది. ముస్నే సంజా మేరే మే సమాగి. మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు? ఆ జ్యోతి నాలో ఇమిడిపోయింది అనుకుంటారు వివేకానందుడు. अब आत्मा कोई आकर समा थोड़ी सकती है, यह तो जाकर दूसरा शरीर लेती है. पिछाड़ी में तुम बहुत देखेंगे. ఆత్మ ఏమి వాళ్ళలో వెళ్ళి ఇమిడిపోతుందా? మీరు ఇంకా రాను చాలా ఇవన్నీ చూస్తూ ఉంటారు. లాస్ట్లో నామ రూప్సే న్యారీ కోయి చీజ్ నే హోతీ హే. నామము రూపం నుండి భిన్నంగా ఏ వస్తువు కూడా ఉండదు. ఆకాశము కూడా ఎలా ఉంది? ఒక శూన్యమైనదే, గోళాకారంలో ఉంటుంది. దానికి కూడా ఒక పేరుంది కదా. ఏం పేరు చెప్పండి? ఆకాశమే. अब यह तो बच्चे जानते हैं कल्प स्थापना जो होती है वह होनी है. కల్పము కూడా ఏ స్థాపన కార్యం జరిగిందో అది తప్పకుండా జరగాల్సిందే అని పిల్లలు తెలుసు. మనమంతా బ్రాహ్మణ పిల్లలు నంబర్ వారీగా పురుషార్థం చేస్తున్నాం. ఏదేది సెకండ్ అది గడిచిపోతుందో డ్రామానుసారంగా అని చెప్తారు బాబా. పూర్తి ప్రపంచం యొక్క చక్రమే తిరుగుతూ ఉంది. 5000 సంవత్సరాల యొక్క చక్రం ఇది. అది ఎలా తిరుగుతుంది అంటారు బాబా. మొన్న కూడా చెప్పారు కదా బాబా. ఒక పెయిన్ అందరికీ తెలుసు అనమాట. చిన్నగా ఉంటుంది. ఆ తలలో చేరుకొనేస్తే ఇంకా అంతే. సో అలాగా తిరుగుతూనే ఉంటుంది ఆ పెయిన్. టిక్ టిక్ హోతీ रहती है. అవి తుమ్ మీఠే బచ్చం కో
క్యా కర్నా హే. టిక్ టిక్ అవుతూనే ఉంటుంది ఈ డ్రామా. అయితే మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అందరు పిల్లలు బాగానే వింటారు, కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే కేవలం ఒకే ఒక బాబాని స్మృతి చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే దానికి కూడా బాబా చెప్తారు. నడుస్తూ తిరుగుతూ కర్తవ్యం చేస్తూ పని పాటలు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉంటేనే కళ్యాణం జరుగుతుంది. ఇది నోట్ చేసుకోండి, సరేనా? ఏం చెప్పండి? నడుస్తూ తిరుగుతూ ప్రతి పని చేస్తూ కూడా బాబా యొక్క స్మృతిలో ఉంటే మాత్రమే కళ్యాణం జరుగుతుంది. ఇది మంచి విషయమే కదా బాబా. ఏం లేదు, కొద్దిగా అటెన్షన్ పెట్టుకోలేదు, మనం మర్చిపోతూ ఉంటాం, అయితే అటెన్షన్ పెట్టుకోవాలి. మాయ చమాట్ లగా దేతి. అయితే ఈ విషయంలో కూడా మాయ ఏం చేస్తుందంటే చెంపదెబ్బ కొట్టేస్తుంది. మీరందరూ కూడా బ్రాహ్మణ పిల్లలు. బాబా ఇక్కడ బ్రాహ్మణ పిల్లలకి ఒక డ్యూటీ ఇస్తారు. భ్రమరి యొక్క పురుగు ఏం చేస్తుంది, కీటకము, అది తనలాగా వేరే వాళ్ళని తయారు చేస్తుంది. అలా మీరు కూడా చేయాలి అంటారు బాబా. भ्रमरी का तो एक ही दृष्टांत, तुम हो सच्चे सच्चे ब्राह्मण. ब्राह्मणों को ही फिर क्या बनना है? क्या बनना है? బ్రాహ్మణులే వల్ల ఇంకేం అవ్వాలి? ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్ని విషయాలు చెప్తారు చూడండి బాబా. బ్రాహ్మణులు ఏం కావాలి? దేవతలు. तुम्हारा इसलिए तुम्हारा यह पुरुषोत्तम बनने के लिए संगम. यहाँ तुम आप ही हो पुरुषोत्तम बनने के लिए पहले ब्राह्मण जरूर बनना पड़े. ब्राह्मणों की चोटी होती है. సరే, మొట్టమొదట ఇప్పుడు ఏం కావాలి? మనము బ్రాహ్మణులుగా తయారు కావాలి. బ్రాహ్మణులకి ఏం చూపిస్తారు? పిల్లకలు చూపిస్తారు కదా. ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణ పిల్లలు అర్థం చేసుకున్నారు. बोलो तुम ब्राह्मणों का तो कुल है, ब्राह्मणों की राजधानी नहीं. లౌకికంలో ఉన్న బ్రాహ్మణులకి చెప్పండి ఏంటి? బ్రాహ్మణులది కులం ఉంది, బ్రాహ్మణులది రాజధాని లేదు అని చెప్పండి. లౌకికంలో బాబా పిల్లలకి వాళ్ళకి లేదు, బాబా పిల్లలైన మనకి కూడా ఏం లేదు, రాజధాని లేదు అంటారు బాబా. మీ యొక్క ఈ కులము ఎప్పుడు స్థాపన అయింది? తుమారా బడా కోనే, వాళ్ళకి అడగండి మీ కులం ఏది, ఎప్పుడు స్థాపన అయింది. फिर तुम जब समझाएंगे तो बहुत खुशी होगी. వాళ్ళకి ఇదంతా చెప్తే చాలా ఖుషి అయిపోతుంది లౌకికంలో ఉన్న వాళ్ళకి. బ్రాహ్మణం కో మాన్ దేతే హై క్యూంకి వह శాస్త్రాది సునాతే. బ్రాహ్మణులకి ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఎందుకంటే శాస్త్రాలంతా చదువుకుంటుంటారు. పహలే రాఖీ बनने के लिए भी ब्राह्मण जाते थे, आजकल तो बच्चियां जाती है. तुमको तो राखी उनको बांधनी है जो पवित्रता की ప్రతిజ్ఞ కర్తే హే. మొట్టమొదట బ్రాహ్మణులే ఇంటింటికి వెళ్ళి ఏం చేసేవారు అంటే రక్షాబంధనాన్ని కట్టేవారు అనమాట. వర్తమాన సమయంలో పిల్లలు రక్షాని కట్టడానికి వెళ్తారు. సరే, ఇప్పుడు ఎవరు కట్టాలి రాఖీ కూడా అంటే ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తారో వాళ్ళకి కట్టమంటారు బాబా. ప్రతిజ్ఞ తప్పకుండా చేయాల్సిందే. భారతము మళ్ళా పావనంగా తయారవుతోంది, మళ్ళీ ప్రతిజ్ఞ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు పావనలు, తర్వాత ఇతరుల్ని కూడా పావనంగా చేస్తారు. మరి ఎవరికి శక్తి కూడా లేదు మనం పావనంగా చేస్తామనేసి చెప్పడానికి. तुम जानते हो यह अंतिम जन्म पवित्र बनने से हम पावन दुनिया के मालिक बन जाएंगे. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏంటి అర్థమైపోయింది? ఈ అంతిమ జన్మలో మనం పావనంగా తయారవుతే మళ్ళీ పావన ప్రపంచానికి వెళ్తామనేసి ఇప్పుడు పిల్లలకు అర్థమైపోయింది. తుమారా ధందా ఏ హై, ఐసే మనుష్య కోయి హోతే నహీ, తుమ్కో జాకర్ యహ కసం ఉట్వానా హై. ఇది ప్రతిజ్ఞ చేపించండి అంటారు బాబా. పావనంగా ఉంటామనేది ప్రతిజ్ఞ చేపించండి. కామ వికారం మహాశత్రు అనమాట. దీని మీద విజయం ప్రాప్తి చేసుకోవాలి. దీని మీద విజయం ప్రాప్తి చేసుకుంటే జగత్ ప్రపంచమే మీ చేతిలో. ఈ లక్ష్మి నారాయణలు కూడా పూర్వజన్మలో ఎంతో పురుషార్థం చేశారు, అప్పుడే కదా ఇలా తయారైనారు. ఇప్పుడు మీరు ఇదంతా వేరే వాళ్ళకి కూడా తెలిపించగలుగుతారు. కిస్ కర్మ సే ఇన్కో యహ పద్ మిలా, ఏ కర్మలు వాళ్ళు ఇలా చేసినట్లయితే ఈ దేవ పదవి వీళ్ళకి లభించింది అనేసి చెప్పగలుగుతారు.
ఇందులో తికమక అయ్యే ప్రశ్న మాటే లేదు. తుమ్కో కోయి ఇస్ దీపమాల ఆదికి ఖుషి నెహి. ఇప్పుడు మనకి బాబా ఇది కూడా చెప్పేస్తున్నారు. దీపావళి ఏమో ఆచరణ చేస్తారు, ఏ మహా మీకు ఖుషి ఉండేది ఏమీ లేదు. తుమ్కో తో ఖుషి హే హమ్ బేహే బాప్కే బనే ఉన్సే వర్ష పాతే హే. ఏ ఖుషి ఉంది పిల్లలకి? బాబా నేను నీ బిడ్డ అయినాను, మీ నుండి ఆస్తి పొందుతాను. భక్తి మార్మే మనుష్య కిత్నా ఖర్చా కర్తే హే. అవునా? ఇప్పుడు గణపతి ఫెస్టివల్ జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఎంత ఖర్చు పెడతారు వాళ్ళు. ఎంత ఖర్చు పెడతారంటే లెక్కలేనంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ ఎంత నష్టము కూడా కదా. ఇవంతా కూడా ముందుకు జరుగుతూ ఉంటుంది అంటారు బాబా. అయితే కూడా అర్థం చేసుకోలేకపోతారు. ఇప్పుడు మీ పిల్లలు తెలిసిపోయింది ఏంటంటే, ఇప్పుడు నేను కొత్త ఇంటికి వెళ్ళాలి. ఈ చక్రము కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక బేహద్ ఫిలం అయింది. అనంతమైన స్లైడ్స్ ఉన్నాయి. అనంతమైన తండ్రి పిల్లలు అవుతే అప్పుడు ఎంత సంతోషం ఉంటుందంటారు బాబా. ఎంతవరకు? ఇక్కడి వరకు ఉండాలి సంతోషం. మన ఆత్మ ఇక్కడే కదా ఉండేది, నెత్తి వరకు బాబా చెప్తారు ఖుషి ఉండాలి. ఇప్పుడు బాబా నుండి స్వర్గం యొక్క ఆస్తి పొందుతున్నాను. బాబా ఏమంటారంటే, పిల్లలారా పురుషార్థము చేసుకోండి, ఎంత కావాలో పురుషార్థం చేసుకోండి, తప్పకుండా పురుషార్థంలో మీకు ఫలితం ఉంటుంది. పురుషార్థం చేయాలి కదా, పురుషార్థం నుండినే ఉన్నత పదవి లభిస్తుంది. బ్రహ్మబాబా కూడా, బ్రహ్మబాబా కోసం శివబాబా చెప్తారు, బ్రహ్మ వృద్ధాప్య అయిన బ్రహ్మబాబా కూడా ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి ప్రాప్తి చేసుకుంటున్నారు, మీరెందుకు అవ్వకూడదు అంటారు బాబా. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఇప్పుడు ధారణ కోసం వింటామా? సరే. जैसे बाप सदा बच्चों के प्रति सुखदायी है ऐसे सुखदायी बनना है. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది. తండ్రి పిల్లల పట్ల ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతారు, అవునా? కోరుతారు కదా. సరే, అలాగే మీరు కూడా సుఖాన్ని కోరాలి, ఇతరుల పట్ల సుఖమే ఇవ్వాలి. సబ్కో ముక్తి జీవన్ ముక్తిగా రాస్తా బతానా హై. అందరికీ కూడా ముక్తి జీవన ముక్తిగా మార్గం చూపించాలి. చూపిస్తామా? ఎప్పటి నుండి? ఇప్పుడు ఏం బయటకు వెళ్ళడానికి లేదు, కానీ మనసా శక్తి ద్వారా బాబా సందేశం ఇవ్వాలి. రెండో విషయం ఏం చెప్తారంటే, ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం అంటే తపస్సు చేయాలి. ఆత్మాభిమానిగా కావడానికి తపస్సు చేయాలి. ఈ పాత చీచీ ప్రపంచం నుండి అనంతమైన వైరాగ్యం రావాలి. ఇప్పుడు వరదానంలో బాబా ఏమంటారంటే, దివ్య గుణంకి ఆహ్వాన్ ద్వారా సర్వ అవగుణంకి ఆహుతి దేనే వారే సంతుష్ట ఆత్మభవ. ఇది చాలా బాగుంది. ఏంటంటే దివ్య గుణాల యొక్క ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాల్ని ఆహుతి ఇచ్చేటటువంటి వారే సంతుష్ట ఆత్మభవ. సరేనా? అర్థమైంది కదా. जैसे दीपावली पर विशेष सफाई और कमाई का ध्यान रखते हैं, ऐसे आप भी सब प्रकार की सफाई और कमाई का लक्ष्य रख संतुष्टात्मा बनना. ఏ విధంగా దీపావళి వస్తే విశేషంగా క్లీన్ చేస్తారు, అన్నీ కూడా మళ్ళీ సంపాదన మీద కూడా గమనం పెట్టుకుంటారు. అలాగే మీరు సఫాయి మళ్ళా కమాయి దీని పట్ల లక్ష్యం పెట్టుకోండి, అప్పుడు సంతృప్తిగా ఉంటారు. సంతుష్టత ద్వారా సర్వ దివ్య గుణాలు కూడా తనకు తానే ఆహ్వానం అయిపోతుంది. తర్వాత అవగుణాలన్నీ కూడా ఆహుతి స్వతः అయిపోతుంది. అందర్ జో కామనాయే హే కమియా హే నిర్బలత కోమలత సారీ రహి హుయి హే. ఇప్పుడు అంతరాత్మలో పిల్లలకి ఏమేమి ఉంది అంటే, బలహీనత ఉంది, ఏదో ఒక వీక్నెస్ ఉంది, నిర్బలత ఉంది, కోమలత సున్నితం ఉంది. ఉసే సమాప్త కర అబ్ నయా ఖాతా షురూ కరో. ఇప్పుడు అదంతా సమాప్తం చేసి కొత్త ఖాతా జమా చేసుకోండి, ప్రారంభం చేసుకోండి. తర్వాత కొత్త సంస్కారాల యొక్క కొత్త వస్త్రధారణ చేసేదే సత్య దీపావళి. స్లోగన్లో బాగా చెప్తారు, స్వమాన్కి సీట్ పర్ సదా సెట్ रहना है. సరేనా? స్వమానం అనే సీట్ మీద సదా సెట్ ఉండాలి. तो दृढ़ संकल्प की बेल्ट अच्छी तरह से बंद बदलो.
దృఢ సంకల్పం అనే బెల్ట్ చక్కగా కట్టుకోండి. సరేనా? స్వమానంలో బాబా ఏమన్నారు? స్వమానం అనే సీటు సదా సెట్ కరెక్ట్గా పెట్టుకోవాలి, సరిగ్గా ఉంచుకోవాలి. దృఢ సంకల్పం అనే బెల్ట్ చక్కగా కట్టుకోవాలి. ఎంత ఈజీగా ఉంది ఇది. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. బాబా ఇంకేం కష్టకరమైన విషయాలు ఏం చెప్పలేదు పిల్లలకి. ఆత్మని తెలుసుకొని నడుస్తూ తిరుగుతూ భావస్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు ఆత్మలో ఉండే పాపాలన్నీ సమాప్తమైపోతుంది. ఎటువంటి పొరపాట్లు కూడా చెయ్యొద్దు. సరేనా? ఎందుకంటే ఒకవేళ చేస్తే మళ్ళా చాలా శిక్షలు కూడా అనుభవించాలి, పూజనీయులుగా తయారు కాలేము. అంచేతన పూర్తి భావస్మృతి ఉంటే ఏ గొడవలు ఉండదు, ఏ మాయ కూడా మన దగ్గర రాదు. అచ్చా, ఓం శాంతి.